ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. బోండాయి బీచ్ ఇక్కడ చాలామంది మనకి ఇప్పుడు ఎలా అయితే దివాళీ ఉంటుందో అదే విధంగా అక్కడ ఉన్న యోధులందరూ కూడా దివాళీ లాంటి ఓ ఫెస్టివల్ని చేసుకోవడానికి అయితే వచ్చారనమాట. ఆల్మోస్ట్ 2000కు పైగా అక్కడ మంది ఉన్నారు. మరి ఇంతమంది ఉన్న దగ్గర కనీస సెక్యూరిటీ ఇవ్వలేకపోయారా ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రధానమంత్రి, అదేవిధంగా గవర్నమెంట్ సెక్యూరిటీ ఇవ్వలేకపోయిందా అని చెప్పేసి ఇజ్రాయెల్ మాటలు అంటుంది. అసలు ఇక్కడ ఏమైంది, అసలు ఎందుకు ఇంత హల్చల్ అవుతుంది ఆస్ట్రేలియా జరిగిన ఇన్సిడెంట్ అనేది మాట్లాడుకుంటే, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి సంబంధించిన బోండాయి బీచ్లో అక్కడ ఏమైందంటే సడన్గా ఇద్దరు వ్యక్తులు గన్నులు తీసేసి ఎక్కడైతే జనాలు కనిపిస్తున్నారో అటు షూట్ చేసేసాడనమాట. అసలు ఎలాంటి థాట్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ఫుల్గా ఉన్నారు. బీచ్ అంటే వాతావరణం ఎలా ఉంటుంది, అసలు ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ సడన్గా కాల్పులు జరిగాయి, సైరన్స్ మోగాయి. సైరన్స్ మోగిన వెంటనే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ బెంచ్ల కింద దాక్కోవడం, అదేవిధంగా అక్కడ ఉన్న రూమ్స్ దొరికితే వాటి లోపలికి వెళ్ళిపోవడము, ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు వెళ్ళి కూర్చోవడం జరిగింది. అసలు ఇంత జరిగిన తర్వాత కూడా అక్కడ సిచ్యువేషన్ అనేది ఇప్పటికీ కూడా నార్మలైజ్ అవ్వలేకపోయింది. ఎందుకంటే దానిది ఒక సడన్ అటాక్. మరి ఎవరు చేశారు, ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఇప్పటికీ ఇంకా ఆరాధిస్తారు. అయితే ఆల్మోస్ట్ 10 నుంచి 15 మంది స్వర్గస్థులయ్యారు. మరి ఇంత జరిగిన తర్వాత ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏం మాట్లాడుతుందంటే, ఇది మేము అసలు ఊహించలేనిది, అసలు ఇలా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, మేము ప్రజలకి సంబంధించి మేము దాని గురించి మళ్ళీ ఖచ్చితంగా నేను దీనిపైన యాక్షన్ తీసుకుంటాము అంటున్నారు. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాలామంది తొందరగా సైరన్ మోగిన వెంటనే, అంటే ఆ అప్రమత్తత అనేది, అంటే దట్ కాన్షియస్నెస్, ప్రతి ఒక్కళ్ళు అందరూ కాన్షియస్గా ఉన్నారు. అంటే ఏమన్నా అయితే ఆ కాన్షియస్నెస్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే పరుగులు తీసేసి దగ్గరలో ఎక్కడైతే సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది, మనకు ఎలాంటి బుల్లెట్స్ తగలవు అనే ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇంకా దారుణమైన విషయం ఏంటి అంటే, బుల్లెట్స్ చాలామందికి తగిలాయంట, కానీ కొంతమందికి బుల్లెట్స్ డైరెక్ట్గా స్కిన్ లోపలికి వెళ్ళిపోయి అక్కడికక్కడ మృతి చెందినట. అంటే ఆ బీచ్ వాతావరణము, ఆ బ్లూ కలర్ వాటరు మొత్తం ఎర్ర సముద్రం అయిందట. అంత దారుణంగా అక్కడి మనుషుల్ని చంపారు. మరి ఇదాన్ని చాలామంది పెహల్గామ్తోని లింక్ చేస్తున్నారు. అసలు పెహల్గామ్కి ఇండియాకి ఆస్ట్రేలియాకి అసలు ఏంటి సంబంధం, అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి సంబంధం ఏంటి అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటి అంటే, అక్కడ టార్గెట్ చేసిన వ్యక్తులు ఎవరు, పెహల్గామ్లో ఇండియన్స్, అదేవిధంగా హిందువులు, మెయిన్లీ అబ్బాయిలు. అది కూడా వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ చూపించండి అని చెప్పి చంపారు. ఇంత దారుణానికి మనకి ఇప్పటికీ అది ఊహించుకుంటేనే అమ్మ ఇంకది మర్చిపోలేకపోయేటువంటి సంఘటన పెహల్గామ్ అనేది. అలాంటిది పెహల్గామ్తో ఎందుకు పోలుస్తున్నారు అని అంటే, అక్కడ కూడా మెయిన్లీ ఈ ఫెస్టివల్ని టార్గెట్ చేసి, ఈ ఫెస్టివల్ అయితే మనకు ఎక్కువ మంది వస్తారు, ఈ యోధులు అనే వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే టార్గెటెడ్ పీపుల్ మాత్రం వాళ్ళే. యోధుల్ని టార్గెట్ చేసి అక్కడికక్కడనే 10 నుంచి 15 మందిని చంపేశారంట. ఇంకా 16 మంది ఇప్పటికీ కూడా హాస్పిటలైజ్ అయి ఉన్నారు. అదే కాకుండా పోలీసులు వెంటనే, అంటే తొందరగా రియాక్ట్ అవ్వడంతో ఒక ఆయన మృతి చెందడం జరిగింది టెర్రరిస్టులలో, ఇంకొక ఆయన ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఎవరెవరైతే చిన్న చిన్న గాయాలు అయ్యాయో, ఇంకో విషయం ఏంటంటే, అక్కడ ఉరుకుతున్న సమయంలో చాలామందికి చిన్న చిన్నగా దెబ్బలు తాకడంతో ఆ చుట్టుప్రక్కల ఉన్న ఒక 4-5 హాస్పిటల్స్లలో కంప్లీట్గా ఈ యొక్క బీచ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ అక్కడ అడ్మిట్ అయ్యారట. ఇప్పటికైతే ఎవరెవరైతే చిన్న చిన్న గాయాలతో ఉన్నారో వాళ్ళందరూ ప్రాణాపాయ స్థితి నుంచి చాలా అంటే చాలా దూరంగా ఉన్నారు. కానీ ఈ అటాక్ అయిన తర్వాత చాలామంది దీన్ని ఎందుకు ఇంటర్లింక్ చేస్తున్నారని మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే మతం అడిగి నువ్వు హిందువా కాదు కాదు అని అడిగి చంపారో, సేమ్ అక్కడ కూడా ఒక ఫెస్టివల్ని, అంటే 8 రోజుల పాటు ఉంటుందట, 7 నుంచి 8 రోజుల పాటు ఉండే ఈ ఫెస్టివల్ని మొదటి రోజు ఇలా జరిగితే, అసలు జస్ట్ ఇమాజిన్ ఇంకా 6 రోజులలో నెక్స్ట్ వాళ్ళు ఇంకా మన ఫెస్టివల్ చేసుకోవడానికి ఆలోచిస్తారా, బయటకు రావడానికి ఆలోచిస్తారా? అసలు అదంతా వదిలేయండి, ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టి ఎక్కడికైనా వెళ్ళడానికి అంత సేఫ్టీ అనుకుంటారా? సిడ్నీ అనేది నిజం చెప్పాలంటే అసలు ఆ లైటింగ్స్ కానివ్వండి, లేకపోతే బోండాయి బీచ్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలనుకునే ప్లేసెస్లో అదొకటి.
అదే కాకుండా ఇంకా వర్స్ట్ అంటే వర్స్ట్ పార్ట్ ఏంటి అనుకుంటున్నారు, ఇప్పటిది కాదు, నెక్స్ట్ రాబోయే 2-3 వారాలలో మనకి 25కి క్రిస్మస్ ఉంటుంది, దాని తర్వాత న్యూ ఇయర్. సిడ్నీ ఆస్ట్రేలియాలో అందరికంటే లాస్ట్ ఈ మన న్యూ ఇయర్ జరుపుకునేది. మరి అలాంటి ప్లేసులలో ఈ ఒక 1-2 వీక్స్ బిఫోర్ ఇలా జరిగితే రేపటి రోజు వాళ్ళొచ్చి క్రిస్మస్ చేసుకోవడానికి ఎంత భయపడతారో ఒకసారి ఆలోచించుకోండి. అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే సిడ్నీ ఆస్ట్రేలియాలో ఎంత అద్భుతంగా క్రిస్మస్ చేసుకుంటారంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వారే వా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ కానివ్వండి, ఆ క్లైమేట్ కానివ్వండి అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు క్రిస్మస్ చేసుకోవడానికి 10 సార్లు ఆలోచించేలా చేస్తున్నారు. దీనిపైన ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏమంటుంది తెలుసా, ఆ మాత్రం కూడా భద్రత ఇవ్వలేకపోయారా మీరు? మీకు తెలీదా వాళ్ళంత పెద్ద ఫెస్టివల్ చేసుకుంటున్నారు అక్కడ, ఆ మాత్రం భద్రత ఇవ్వలేకపోయారా మీరు అంటే, అక్కడ భద్రత విషయం కంటే కూడా అక్కడ నిజం చెప్పాలంటే అలా సడన్గా వచ్చినప్పుడు ఎంట్రన్స్లోనే ఇలా గన్నులు పట్టుకొచ్చేంత విచ్చలవిడితత్వం ఎలా వచ్చింది? నాకు అది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. చాలామంది అడుగుతున్నారు. ఏదైనా బీచ్ దగ్గరికి, ఇది ఒక ఎక్కువ మంది వచ్చే బీచ్ అన్నప్పుడు కొంచెం సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది, చెక్కింగ్ చేయడం కానివ్వండి ఇవన్నీ. అసలు ఒక 2 వ్యక్తులు, 2 నుంచి 4 వచ్చారు మొత్తానికి, వాళ్ళందరూ లోపలికి వచ్చినారు అంటే ఎట్లా వచ్చినారు అగాధం, అది గన్నులు పట్టుకొని. ఏమన్నా చిన్న చిన్న గన్నులు అంటే కావు, పెద్ద పెద్ద రైఫిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి ఇంత అజాగ్రత్తగా పోలీసులు గవర్నమెంట్ ఎందుకు ఉంది? కానీ ఇవన్నిట్లలో ఒక వ్యక్తి, మరి ఆయన ఆర్మీ వ్యక్తా లేకపోతే నిజంగానే ఒక నిజమైన పౌరుడా, ఇండియన్ అది ఏమంటారు, ఒక పౌరుడిలాగా బిహేవ్ చేశాడు ఒక వ్యక్తి మాత్రం. అక్కడ వెనకాల నుంచి ఓ తీవ్రవాదిని ఆయన వచ్చి బ్యాక్ సైడ్ నుంచి పట్టేసుకొని ఆయన చేతిలో ఉన్న గన్ తీసుకొని బెదిరిస్తూ వాడిని అక్కడ నుంచి వెళ్ళగొట్టాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందంటే అంత వైరల్ అవుతుంది. ఎందుకంటే మనం సినిమాలలో చూస్తూ ఉంటాం, ఎవరో సామాన్యుడు వచ్చి ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నాడనో లేకపోతే ఇవన్నీ మనం సినిమాలలో చూస్తుంటాం. నిజ జీవితంలో ఇలాంటివి జరిగినప్పుడే కదా అసలు పౌరుడెవడు ఏంటనేది తెలిసేది. మనం ఏమనుకుంటున్నాం, అక్కడ చుట్టుపక్కల చూసిన వీడియోలు తీసే వాళ్ళని చూస్తాం, అదే కాకుండా ఆ ఏరియా నుంచి దూరంగా పరిగెడుతున్నప్పుడు వీడియోలు తీసే వాళ్ళని చూస్తాం. కానీ ఇదొకటి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం, అదే కాకుండా కొంతమంది దాన్ని రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు ఫుల్ ఆన్ వైరల్ అవుతుంది. అదే కాకుండా ఆయన ఆ గన్ను తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి పోలీసులు వస్తే ఆయనని పట్టుకోవడానికి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని పట్టుకోవడానికి ఈ పౌరుడే దానికి కారణం అనమాట. పోలీసులు అక్కడికి కొంచెం లేటుగా రావడం వల్ల 10 మంది ప్రాణాలు పోయాయి. కానీ లేకపోయి ఉంటే అందరి ప్రాణాలు కాపాడగలుగుతుండే అని చెప్పేసి పోలీసులే అంటున్నారు. కానీ ఇక్కడ ఇవన్నీ మనం పక్కకు పెడితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో జరిగితే అక్కడి ప్రజలు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే జీర్ణించుకునే శక్తిలో లేరు. మరి మీరేమనుకుంటున్నారు ఆస్ట్రేలియా జరిగిన ఈ సంఘటనకు సంబంధించి? దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.